ఒక ఆయన చలోక్తిగా ఇలా చెప్పారు, సాతానుకి 4 కొడుకులు ఉంటారట. ఎంతమంది? అందులో మొదటి వాడు చేసే పని ఏంటంటే వాడు మనుషుల్ని రానివ్వడంట. రెండో వాడు చేసే పని ఏంటంటే వచ్చిన వాళ్ళని ఉండనివ్వడంట. మూడో వాడు చేసే పని ఏంటంటే ఉన్న వాళ్ళని విన్ననివ్వడంట. నాలుగో వాడు చేసే పని ఏంటంటే విన్నదాన్ని చేయనివ్వడంట. గుర్తుందా? మొదటివాడు రానివ్వడం. అంటే ఇప్పుడు ఈ రాత్రి మీటింగ్కి రాలా, వాళ్ళందరి మీద ఎవరు దెబ్బ పడ్డట్టు? పెద్ద కొడుకు దెబ్బ పడ్డాడు. అంటే మీరందరూ 1వ వాడిని జయించి వచ్చారు. అయితే ఆయన అంత త్వరగా వదిలిపెట్టాడు. ఎందుకంటే ఒక దేవుని సేవకుడు అన్నాడు, సాతాను గంట సిగ్గులేని కుక్క అంట. ఏం కుక్క అంటే ఇటువైపు అంటే దులుపుకొని వెళ్ళి మళ్ళీ అటు నుంచి వస్తాడు. అలాగే ఒక కొడుకు మాట నమ్మదు, ఇంకో కొడుకుని పంపిస్తాడు. ఆడేం చేస్తాడు? వచ్చిన వాళ్ళు ఉండనివ్వడం. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? పాటలు అవగానే లేచి బయటికి వెళ్తారు. వాక్యం వినరు, ఉండరు. రాగానే ఫోన్ వస్తుంది, ఫోన్ తీసుకొని బయటికి వెళ్తాను. ఉండరు. రెండో ఒకటి పడిపోతారు. మరికొంతమంది మొండికెత్తి ఫోన్ వచ్చినా నొక్కేసి ఇక్కడే కూర్చుంటారు. అలాంటి వాళ్ళని 3వ కొడుకు దెబ్బతీస్తాడు. ఆడేం చేస్తాడు? విననివ్వడం. బాగా గుర్తుపెట్టుకున్నారే, విననివ్వడం. ఆ వినని వాళ్ళు ఏం చేస్తుంటారు? ఆలోచిస్తూ ఉంటారు. మనుషులు ఇక్కడే ఉంటారు కానీ మనసులు మాత్రం పలుకూరు వీధుల్లో, పలుకూరు నంద్యాల రోడ్లో తిరుగుతూ ఉంటాయి. మనుషులు ఇక్కడే ఉంటారు, వినరు వాక్యం. ఇది 3వ వాడు. మరికొంతమంది ఈ ముగ్గురిని జయించి కూర్చుంటారు, వింటారు. కానీ ఆ వాక్యానికి లోపడాల్సి వచ్చినప్పుడు 4వ వాడు దెబ్బేస్తాడు. ఏమని? వాళ్ళు అలాగే చెప్తారులే, ఆ వాక్యం చేసి ఎవరు బాగుపడ్డారు? ఆ బైబిల్కి లోపడి ఎవరు బాగుపడ్డారు? వాళ్ళు అలా చెప్పుకుంటారులే, ఏదో రమ్మన్నారు, వచ్చావు, విన్నావు, అంతే, చేయమని ధనార్థం అంటారంట. సరే, ఇంతకీ 4 ఎందుకు చెప్పారంటే మీ మీద మొదటోడు దెబ్బ పడలేదని అర్థమైంది, అందుకే మీరు వచ్చారు. మొదటోడు దెబ్బకి ఆగిపోయినోడు 10 మంది ఉన్నారు. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు అందులో, రైట్? అయితే నా అనుమానం ఏంటంటే రెండవ వాడు కూడా మీ మీద ఓడిపోయాడు. ఎందుకు? వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి. అయితే నా అనుమానం అంటే ఏంటంటే మీరు 3వ కొడుకు 4వ కొడుకు దెబ్బలు పడిపోతారని. 3వ కొడుకు అంటే విననివ్వడం. అందుకే జాగ్రత్తగా ఇప్పుడు మీరు రుజువు చేయాలి. లేదు, సాధారణ 3వ కొడుకు కూడా మమ్మల్ని ఏం చేయలేడని రుజువు చేయాలంటే ఏం చేయాలి? వినాలి, అంతే. ఒకవేళ దానికి కూడా ముందుకెత్తే 4వ వాడు కూడా వదిలిపెట్టడు. ఆడేం చేస్తాడు? వాక్యం ప్రకారం చేయాలి. ఇప్పుడు చెప్పండి, పలుకూరు వాళ్ళ మీద ఎవరి దెబ్బ ఎక్కువ ఉంది? అదే పలుకుతున్నారే చిలక పలుకుల్లాగా. వెరీ గుడ్, జాగ్రత్తగా వినండి వాక్యం. ఉదయకాలం నేను క్రైస్తవ జీవితంలోని రహస్య జీవితాన్ని గురించి చెప్పాను. మధ్యాహ్నం రహస్య ప్రార్థనా జీవితం గురించి చెప్పాను. అది గురించి నేను ఇంకా కొన్ని సంగతులు చెప్పొచ్చు, కానీ ఇంకా నేను అది చెప్పట్లేదు. ఈ రాత్రి రహస్య క్రైస్తవ జీవితంలో అలక్ష్యం, అజాగ్రత్త గురించి చెబుతాను. పరమగీతము 5వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా. పరమగీతము 5:2.
నేను నిద్రించితని గాని నా మనస్సు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమ, నిష్కలంకురాల, ఆలకించు. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయు మనసు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. ఆ మాట అందరికి తెలుసుదాం. నాకు తలుపు తీయు మనసు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. మరి చదువుదాం. నాకు తలుపు తీయు మనసు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. 6:6 మత్తయి మనం ఏం చదువుతున్నాం? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ తలుపేసుకొని ప్రార్థన చేయి. అంటే ప్రభువుతో నువ్వు ఒంటరిగా సమయం గడపాలి అంటే తలుపు వేసుకొని ప్రార్థన చేయాలి. ఇప్పుడు పరమగీతము గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ప్రభువుకు వేరైన ఒక విశ్వాసిని మనం చూస్తున్నాం. పరమగీతము అనే గ్రంథాన్ని కొన్ని కోణాలలోనే చదవాలి. అది ఎట్లా అంటే కుటుంబ జీవితాన్ని మెరుగుపరుచుకునే కుటుంబ కోణం. రెండవది, యేసు ప్రభు రాకడ కొరకు ఆయన రాజుగా వస్తూ ఉండగా మనము వ్యక్తిగతంగా వధువుగా సిద్ధపడడానికి చదవాలి. 3, ఆయన పరమ పెండ్లి కుమారుడై ఉండగా సంఘము అనే వధువుగా సిద్ధపడడం కొరకు చదవాలి. 4వది, సొలొమోను, షూలమ్మితి అనే ఈ ఇద్దరి మధ్యలో ఉండే సంబంధాన్ని తెలుసుకోవడానికి చదవాలి. 4 కోణాలు గుర్తున్నాయా? మొదటిది కుటుంబ కోణంలో చదవాలి. రెండవది వ్యక్తిగత విశ్వాస కోణంలో చదవాలి. 3వది సంఘము ప్రభువుకు మధ్య ఉన్న సంబంధం ఉండే కోణంలో చదవాలి. 4వది యూదుల కోణంలో చదవాలి. యూదుల కోణం అంటే సొలొమోనుకి షూలమ్మితికి మధ్య జరిగింది ఏంటో తెలుసుకోవడానికి. అది చరిత్ర. నేను చెప్పిన మొదటి 3 ఇవి ఆత్మీయమైన కోణాలు. ఇందాక నేను మీకు నేర్పించిన పాటలో మీరు ఆ మాట గమనించారా? త్వరగా వచ్చుచున్నాడు మన రాజు. తర్వాత పరమ పెండ్లి కుమారుని స్వరమును గుర్తెరుగు. పాడారా పాట? పాడాం కదా ఇప్పుడు. కాబట్టి ఆయన పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడు. ఆ స్వరాన్ని మనం గుర్తెరిగి బ్రతకాలి. అయితే ఈ పరమగీతము గ్రంథాన్ని నేను మొదటిగా కొంచెం చరిత్ర కోణంలో నుండి చెప్పి తర్వాత విశ్వాస కోణంలోనికి తీసుకొని వస్తాను. ఇది సొలొమోనుకి షూలమ్మితికి మధ్య జరిగిన సంభవంగా చెప్పాను కదా. నిజానికి ఈ షూలమ్మితి అనే ఆవిడ నల్లటి ఆవిడ, సొలొమోను ఎర్రటాయన. సొలొమోను ధనవంతుడు, కానీ ఈ షూలమ్మితి గొర్రెలు కాసే ఆవిడ, మందలు మేపే ఆవిడ. సొలొమోను జ్ఞానవంతుడు, షూలమ్మితి పెద్ద జ్ఞానవంతురాలు కాదు. సొలొమోను దగ్గర గంధవర్గాలన్నీ ఉంటాయి, కానీ ఈవిడ బురదల్లో తిరిగేది, గరిక మధ్య తిరిగేది, గడ్డి కోసుకునేది. అది ఆమె జీవితం. అయితే ఆమె జీవితాన్ని సొలొమోను మార్చాడు. ఎందుకనో ఆ దీన స్థితిలో, ఆ నల్లటి స్థితిలో, ఆ విసిగిపోయిన స్థితిలో ఉన్న ఆమె పట్ల సొలొమోనుకి ప్రేమ కలిగింది. అందుకని గడ్డి మధ్య తిరిగేదాన్ని అంతఃపురంలోకి తీసుకెళ్ళాడు. అడుగుల్లో తిరిగేదాన్ని అంతఃపురంలోకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళినప్పుడు సొలొమోను పట్ల కృతజ్ఞత ఉండాలి, భక్తి భావం ఉండాలి. అయితే సొలొమోను ఒకరోజు ఏదో పని మీద బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళేటప్పటికి
వర్షం వచ్చింది, మంచు కూడా పడింది. 2, వర్షంలో బయటికి వెళ్ళినాడు ఏమవుతాడు? తడిసిపోతాడు. మంచు కింద ఉన్నవాడు ఏమవుతాడు? నానిపోతాడు. వర్షం వచ్చింది, మంచుకి 2 తడిచాడు. తడిచి పాపం ఆమెని బయటికి తీసుకెళ్ళడం ఎందుకులని ఇంట్లోనే వదిలేసి వెళ్ళాడు. వచ్చి తలుపు కొడుతున్నాడు. అది 5వ అధ్యాయం యొక్క సన్నివేశం. ఇప్పుడు చదవండి, అర్థమవుతుంది. 2వ వచనం. నేను నిద్రించితనే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది. అందరు నా వైపు చూడండి. దీని ఏమి నిద్ర అంటారు బైబిల్లో? లేదా మామూలుగా మనం నిద్రపోయారు కానీ మనసు మేలుకొని ఉంటారు. ఏ నిద్ర అంటారు? ఏమంటే ఓకే, ఆత్మీయ కోణంలోకి వెళ్ళిపోయారు. నిజమే అది. అసలు మామూలుగా అసలు ఏం నిద్ర అంటారు? కలత నిద్ర అంటారు. కలత నిద్ర అంటే, గాఢ నిద్ర అంటే అర్థం ఏంటి? శరీరము మనస్సు 2 కలిపి నిద్రపోవటం. దాన్ని గాఢ నిద్ర అంటారు. కలత నిద్ర అంటే ఏంటి? ఇదే. శరీరం ఏమో నిద్రపోతుంది, మనసు మేలుకొని ఉంది. దీన్నే కలత నిద్ర అంటారు. మీకు సైన్స్ చదువుకునే అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ. అసంకల్పిత ప్రతీకార చర్య జరిపించే అవయవం ఏంటి? అంటే మన సైన్స్ అంతా ముక్కులో పెట్టి చీర అవతల పడేయడమే కానీ అసలు అలాగే మాకేం గుర్తుండవండి అంటారా? ఇంగ్లీష్లో దాన్ని వాలంటరీ ఇర్రివర్సిబుల్ యాక్షన్ అని ఏదో అంటారు. దాన్ని చేసేది ఏంటో తెలుసా? శరీరంలో వెన్నెముక. అందుకే రాత్రిపూట మీరు నిద్రపోతా ఉన్నప్పుడు ఒక పాము పక్కలోకి వచ్చింది అనుకోండి. మీరు నిద్రపోతూనే ఉన్నారు, పాము పక్కలోకి వచ్చి మీ మీద నెమ్మదిగా పాకుతూ ఉంటుంది. నిద్రపోయినప్పుడు గాఢంగా నిద్రపోవాలి. కానీ అలా పాకేటప్పుడు కళ్ళు మూసుకొని ఉంటాయి కానీ మనస్సు చెబుతుంటది నీ మీదకి ఏదో ఎక్కింది అని. అప్పుడు ఏం చేస్తారు? ఇట్లా అంటారు. తెలియదు ఆమెకి. అంటే సగం నిద్ర, సగం మెలుకోవాలి. ఒక ఆవిడ ఇలాంటి వేసవకాలంలో బయట పడుకుంటే మా దగ్గర రాత్రిపూట మండ్రగబ్బలని ఉంటాయి, అంటే పెద్ద పెద్ద తేళ్లు. భర్త ఆవిడ ఆరు బయట పడుకుని ఉన్నారు. రాత్రిపూట బయట పడుకోనంటే అది అడవి ప్రాంతం. ఇంతలావు నల్ల మండ్రగబ్బ ఎక్కింది, ఇక్కడ కూర్చుంది. ఈవిడికి సెన్స్ అయింది ఏదో పాకుతుంటే. భయం వేసి మేము అడవిలో ఉన్నాం కదా, నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది. చూసేటప్పటికి మండ్రగబ్బ. ఇప్పుడు గనక ఆవిడ ఏదన్నా చేసింది అంటే గబక్కన కాటేస్తుంది. వేస్తే మళ్ళీ హాస్పిటల్కి వెళ్దామంటే 5 కిలోమీటర్లు వెళ్ళాలి. ఈ లోపల చచ్చిపోతే. అందుకని ఏం చేసిందంటే పక్కనే పడుకున్న భర్తని ఇలా తోస్తుంది. నిజంగా జరిగింది చెప్తాను, కథ కాదు. ఆయన చెప్పింది చెప్తున్నాడు. ఆయన చెప్పాడు నాకు, బ్రదర్ నేను ఇట్లా పడుకోను, ఇట్లా తోస్తుంటే ఆయన అడి తిరిగి పడుతున్నాడు. మళ్ళీ తోస్తుంది. తోసేటప్పుడు మళ్ళీ చెయ్యి కదలకూడదు. కదిలిందా? కాడు పడిందే. ఇక ఆవిడ తిరిగేటప్పటికి గట్టి పెట్టి ఒకటి వేసింది. చెయ్యి కదలకుండా, చెయ్యి కదిలించకుండా ఉండాలి, ఈ చెయ్యి కదలాలి. ఆయన లేపాలంటే కదలాలి, ఇది కాటేయకుండా ఉండాలంటే కదిలించకుండా ఉండాలి. దీన్నే కలత నిద్ర అంటారు. ఆయన లేచేటప్పటికి ఎట్లా చూపిస్తుంది. ఎందుకంటే మరి చెయ్యి కదిలితే కట్టేస్తుంది. అందుకని చూపించేటప్పటికి ఆయన ఏమన్నారంటే ఇట్లాగే ఉండే నెమ్మదిగా లేచి అడుగులో అడిగేసుకుంటా లేచి నెమ్మదిగా లేచి ఒక చీపిరి కట్ట తీసుకొని వచ్చి దాన్ని పెట్టేశాడు. కరెక్ట్ దాని మీద పడకపోతే ఆవిడ చేయబోద్ది. కలత నిద్ర అంటే అలా ఉంటుంది అనమాట. అర్థమైందా? అంటే శరీరం ఏమో నిద్రపోతుంటది, మనసు ఏమో వెలుగుగానే ఉంటుంది. ఈవిడికి అది జరిగింది. అది అర్థం అవడానికి చెప్పాను. ఇప్పుడు తలుపు సౌండ్ అవుతుంది. ఏం జరిగిందో చూడండి. నా సహోదరి, నా ప్రియరాల, నా పావురమ, నిష్కలంకురాల ఆలకించుము. నా తల మంచుకు తడిసినది, నా తల వెంట్రుకలు రాత్రి కొరియు చినుకులకు తడిసినవి. అంటే 2 రకాలుగా తడిసిపోయాడు. మంచు పడింది, చినుకులు పడ్డాయి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు.
ఏం దాడుతున్నాడు? వాకిలు దాడుతున్నాడు. ఎవరు? ప్రియుడు. ప్రియుడు అంటే ఎవరు? భక్త సొలొమోను. వాకిలు దాటినప్పుడు ఏం చేయాలి? గబగబా తీయాలి. మామూలుగా అట్లా కదా. మీ ఆయన వచ్చి వాకిలు దాడుతున్నాడు, ఎవరా మనిషి అని అన్నారు అనుకోండి, నేనే అన్నారు అనుకో, అదే నువ్వంటే ఎవరు అని అన్నావు అనుకోండి, ఎవరే నీకు అర్థం కావట్లేదా అని అన్నాడు. ఆయన పాప ఏం చూడండి, వాకిలు తీయమని కళ్ళు దాడుతుంటే ఈవిడేం చెబుతుందో చూడండి. ఆయనే వాకిలు తీయమంటే ఈవిడేమో సాకులు చెబుతుంది. 3వ వచనం చూడండి. 3, నేను వస్త్రము తీసివేసి తిని, అబ్బో బట్టలు తీసేసిందంట. తర్వాత మరలా దాన్ని ధరింపనేలా అంటే ఆయన తలుపు తీయడానికి ఈవిడ చెప్పే సాకులు ఏంటి? నేను వస్త్రం తీసేశాను, మరలా దాన్ని ఎలా ధరించుకోను? లేవాలి, చెప్పులు వేసుకోవాలి, మళ్ళీ బట్టలు వేసుకోవాలి, ఏం చేయను, ఎట్లా లేవను అని అంటుంది అనమాట ఆవిడ. తర్వాత చూడండి, నా పాదములు కడుగుకొంటిని, నేను మరలా వాటిని మరలా గురి చేయాలా? కాళ్ళు కడుక్కుందంట. అబ్బో ప్రపంచంలో ఇంకెవరు కడుక్కోరు, కాళ్ళు కడుక్కుందంట. సరే, అసలు ఈవిడి చరిత్ర ఏంటో చూద్దాం. ఈవిడి చరిత్ర అంటే అసలు ఒరిజినల్ గా ఈవిడి స్థితి ఏంటో చూద్దాం రండి. అది చూడాలంటే 1వ అధ్యాయానికి వెళ్ళాలి. పరమగీతము 1వ అధ్యాయం 6వ వచనం. నల్లని దానని నన్ను అంటే అసలు ఈవిడ ఎవరు? నల్లాగా అంటే ఈ పలుకూరులో దొరుకుతాయే, ఈ రథలో నీళ్ళు తర్వాత దొరికితే నల్లరాళ్ళు, ఇక్కడ నాకు సున్నరాయి దొరుకుతుంది అంట. ఉదయం చెప్పారు, అక్కడి నుంచి నల్లరాయి దొరుకుతుందంట. మా ఇంటి ఫస్ట్ క్లాస్ అని నల్లరాయి. మీ ఇంట్లో పెళ్లి చేసుకోవాలంటే నల్లోని తెచ్చుకుంటారా, ఎర్రని తెచ్చుకుంటారా? చూసారా యథార్థంగా ఒప్పుకున్నారు. ఆడు నల్లగా ఎలుగుబంటిలాగా ఉన్నా ఆయన మాత్రం దొండపండు లాంటి వాళ్ళు కావాలి. సహజంగా మనువులు మేలు. కానీ ఈ సొలొమోను తెలివి కలిగిన వాడైనా జ్ఞానవంతుడైనా పాపం నల్లటిది. నేను తనను కనికరించకపోతే ఇంకెవరు కనికరించరు, నేను తనను ప్రేమించకపోతే ఇంకెవరు ప్రేమించరు, నేను తనకి ఆదరణ ఇవ్వకపోతే ఇంకెవరు ఇవ్వరు అని గడ్డి మీద తిరిగేదాన్ని బెడ్ మీదకి తీసుకొచ్చాడు. అడవుల్లో తిరిగేదాన్ని అంతఃపురంలోకి తెచ్చాడు. తెస్తే అయ్యా నేను నువ్వు తెచ్చిన దానికి నేను కృతజ్ఞరాలయ్యా, ఏం చేయమంటే అది చెయ్యాలి, చేస్తానయ్యా అని అనాలి. కానీ ఇవేమంటుంది? నేను బట్టలు తీసేసాను, మళ్ళీ ఏం వేసుకోను, నేను మళ్ళీ కాళ్ళు కడుక్కొని పండుకున్నాను, మళ్ళీ దిగితే కాళ్ళు ఉడికైతే నీళ్లు ఖర్చు అవుతాయి. ఊరికే సొలొమోను మంచోడు కాబట్టి సరిపోయింది. నాకు లాంటోడు అయితే ఏమనేవాడు తెలుసా? అసలు నీకు ఆ స్థితి రావడానికి కారకుడు ఎవడే అని అనేవాడు. తప్పని అంటాడు. అసలు నువ్వు ఎక్కడ తిరిగేదానివి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేను ఎక్కడుండేదాన్ని ఎక్కడికి తెచ్చాను, నేను నానేనంటే తలుపు తీయమంటానికి చెబుతా ఉంటే నీకు అర్థం కావట్లేదు, సాకులు చెబుతావేంటి, అసలు నీకు ఈ స్థితి రావడానికి ఎవరు కారకుడు అని అంటే ఆ దగ్గర ఆన్సర్ ఉంటుందా? ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇప్పుడు చరిత్ర కోణం నుంచి విశ్వాస కోణానికి వస్తున్నా. చాలా మంది విశ్వాసులు ఇలాగే ఉన్నారు. పేద స్థితిలో ఉన్నప్పుడు, తోసివేయబడిన స్థితిలో ఉన్నప్పుడు, అవమానకరమైన స్థితిలో ఉన్నప్పుడు, అడుక్కు తినే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు కనికరించి కరుణించి ఆయన ప్రేమించి చేర్చుకొని దేవుని సన్నిధికి తీసుకొస్తే తిరిగి దేవుని కొరకు జీవించకుండా వాళ్ళ కొరకు వాళ్ళు బతుకుతున్నారు. దీని పేరే కొత్త నిబంధన భాషలో చెప్పాలంటే సుఖరోగం అంటారు. ఏంటది? సుఖరోగం. ఇది బైబిల్ భాష, కొత్తది కాదు. రోగం అనలేదు కానీ ఆ రోగం అని చెప్పాడు అక్కడ. తిమోతికి రాసిన 2వ పత్రికలో. ఇప్పుడు చూడద్దులే, తర్వాత చూడండి. ఇప్పుడు బైబిల్ చూడదు, ఇది బైబిల్ స్టడీ కాదు. ఏలయనగా అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులై, ధనాపేక్షలు, బెంకములాడువారు,
అని పెద్ద లిస్టు చెబుతూ చివరికి వచ్చేటప్పటికి ఏమన్నాడు? దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవాడు. పలుకూరులో కూడా ఉంటారు, విజయవాడలో కూడా ఉంటారు, నంద్యాలలో కూడా ఉంటారు. ఎలా ఉంటారో చెప్పనా? ఏంటండి మధ్యాహ్నం మీటింగ్ రాలేదు అని అన్నాం అనుకో, ఏమంటారు? వద్దామని అనుకున్నాను కానీ ఎండ ఎక్కువగా ఉంది కదండి అందుకు రాలేదు అంటారు. అసలు నేను నరకంలో వేసుంటే సరే. ఎండాకాలం గుండె నొప్పి వచ్చింది అనుకో, గుండె నొప్పి వచ్చిందంటే ఉదయమే ఎండ తగ్గాక వెళ్దాం అనుకున్నాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెయ్యొద్దండి, ఫోటో తీసి వాట్సాప్లో పెడదాం. అప్పుడు ఎండ లెక్క రాదు. అర్ధరాత్రి కూడా గుండె నొప్పి వచ్చింది అనుకోండి, అప్పుడు లెక్క రాదు. ప్రార్థనకు రావాలనుకోండి, అప్పుడు ఎండ, వాన, చలి. నేటి విశ్వాసులకు పట్టుకున్న రోగం ఏంటో తెలుసా? సుఖరోగం. సుఖరోగం అంటే సుఖంలో పుట్టే రోగం. సుఖించిపోయారు. దేవుని సన్నిధి కంటే, దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని ప్రేమించేవాళ్ళు. ఇంగ్లీష్లో దాన్ని లవర్స్ ఆఫ్ ప్లెజర్ అన్నారు. సుఖ ప్రేమికులు. సుఖపడడం తప్పు కాదు, కానీ దేవుని కంటే ఎక్కువ సుఖపడడం తప్పు. ఒకరోజంట ఓ పాస్టర్ గారు చర్చికి మనుషులు రావట్లేదని విజిటింగ్కి వెళ్ళారంట. అమ్మా వందనాలమ్మా, వందనాలన్నా, రండి రండి, ఏం చాలా కాలానికి వస్తున్నారు? ఏంటమ్మా ఈ మధ్య మీరు వెనకబడిపోతున్నారు బాగా. ఏమి లేదన్నా, బయలుదేరదామని అనుకుంటున్నాం కానీ వడగాలి సీట్స్ పడుతుందన్న, అందుకని వడగాలి తగ్గాక వద్దామని ఆగాను. సరే పోనీలే, వడగాలి తగ్గాక చూద్దామని వానలు పడ్డాక వెళ్ళాడంట. వానలు పడ్డాక జూలై ఆగస్టులో ఏంటమ్మా వడ తగ్గిపోయింది, వానలు కూడా పడ్డాయి, చల్లబడింది, రావచ్చు అన్న. వద్దామని బయలుదేరాను కానీ వర్షం పడుతుందన్న, పడితే జలుబు చేస్తుందని రాలేదన్న అన్నాడు. మరి వర్షాకాలం వస్తే మళ్ళీ సాల్వ్ చేసేది. సరిపోయి వర్షాకాలం తగ్గాక ఏ కాలం? చలికాలం. చలికాలం వచ్చిన తర్వాత అన్న, చలికాలం వచ్చిన తర్వాత నన్ను వద్దామని అనుకున్నా కానీ తలకాయ పట్టేసిందన్న. అసలు చలి తగిలితే చాలు ముక్కులు పట్టేస్తున్నాయి అన్న, గుండె దాకా పట్టేస్తున్నాను, తంతన్నాను, అందుకు రాలేకపోతున్నాను అన్న. ఇక ఆయనకి సహనం నశించి ఏమన్నాడంటే, అమ్మ 3 కాలాలు నువ్వు 3 సాకులు చెప్పావు. ఎండాకాలం వస్తే వడగాలి అన్నావు, వర్షాకాలం వస్తే నానిపోతానన్నావు, చలికాలం వస్తే చలి ముక్కులు పట్టేస్తాయి అన్నావు. ఇక నాకు తెలిసిన కాలం ఒకటి ఉందమ్మా, అది ఏంటంటే పోయే కాలం, అది నీకు తొందరగా రావాలని ప్రార్థన చేస్తానమ్మా అన్నాడు. చాలా మంది విశ్వాసుల పరిస్థితి ఇలాగే ఉంది. కాలాలను బట్టి సాకు చెబుతున్నారు. ఇదే టైప్ ఈవిడ. ప్రియుడితో కలిసి తలుపు వేసుకొని ఏకాంతంగా గడపవలసింది, ప్రియుడిని బయట పెట్టి ఆయనకు తలుపు తీయమంటానికి ఏం చెప్తుంది ఆవిడ? సాకులు చెబుతుంది. ఇక్కడ ఒక మాట చెప్తాను, సాకులు చెప్పే విశ్వాసులు షాకులు తింటారు. ఏంటది? షాకులు తగులుతాయి, జాగ్రత్త. దేవుడి విషయాల్లో సాకులు చెప్పామనుకో షాకులు తగులుతాయి. ఎప్పుడు దేవుడి విషయాల్లో సాకులు చెప్పొద్దు. ఈవిడికి కూడా తగిలి ఏం షాకులు తగిలినాయో చూద్దాం. 3వ వచనం మధ్యలో చదువుతున్నాను. నా పాదములు కడుగుకొంటిని, నేను మరలా వాటిని మురిగి చేయనేలా. తలుపు సందులో నా ప్రియుడు చేయి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలి కొనెను. అంటే తలుపు సందులో చేయి పెట్టాడంటే ఊరికే, దీని అర్థం నేను చెప్పట్లేదు కానీ ఊరికి ఎందుకు పెట్టాడు మీరు చెప్పండి, ఎందుకు పెట్టాడు? ఆవిడ ఎడుగుడి తీయలేదు, ఒకవేళ నాకు అందుద్దేమో అని చేయలేదు. ఇందాక మీటింగ్ అయినాక వెళ్ళగానే నన్ను తీసుకెళ్ళింది ఎవరు? ఇందాక లేదు. అప్పుడు తలుపు నేను తీయబోతుంటే అందరికి పోతే ఏం చేసావు?
అన్న మీరున్నంటే నేను తీస్తానని తీసాడు. నాకు అందులో అంటే ఆయన కలపడు కదా వెనకాల నుంచి, అంటే లోపల పిలిస్తే రావట్లా, వాళ్ళు రావట్లా, ఆయన తీశాడు. పాపం అలాగందుని ఆయన తీసుకొని వచ్చేవాడు, అంత డిస్టర్బ్ చేయడం ఎందుకని. పాపం ఆయనకి అది అందుకోండి. ఇప్పుడైతే తలుపు తీయలేడు, ఆమెని లేపలేడు, అందుకని వెళ్ళిపోయాడు. చదవండి, ఇప్పుడు చదవండి. నా అంతరంగము అతని ఎడల జాలి కొనెను, నా ప్రియునికి తలుపు తీయ లేచితిని, నా చేతుల నుండి నా వేళ్ల నుండి జటామాంసి. జటామాంసి అంటే ఇది బాగా విలువైన అత్తరు అనమాట. అంటే ఈవిడికి ఎంత లెవెల్ పెరిగిపోయిందంటే బురద ఉండే చేతులు, చెమట ఉండే చేతులకు కూడా పూసుకుంది అత్తరు. ఎంత స్థాయి పెరిగిపోయింది. అత్తరుతో గత్తరు కాస్తుంది ఈవిడ. చేతుల మీద నుంచి పాడుతుందంట, అంటే చేతులు కూడా పూసుకుంది. ఏం స్టైల్ అండి. జాగ్రత్త విశ్వాసులారా, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించారా? ఈ రాత్రి నా ప్రశ్న ఏంటంటే, నువ్వు తలుపేసుకొని ప్రార్థన చేస్తున్నావా, లేదా ప్రభువును బయట పెట్టి నువ్వు తలుపేసుకొని ఆయనకు సాకులు చెబుతున్నావా? ఏం చేస్తున్నావు? ఎలాంటి అయితే నీకు షాకులు దొరుకుతాయి. ఒకరోజు నేను దేవుని సేవకునిగా ఇల్లు దర్శిద్దామని వెళ్తే ఆ ఇంటి దగ్గర నుంచి ఆ ఇంటికి వెళ్తూ ఉంటే ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి వెనకాలకు వచ్చేస్తున్నా. ఆ పక్కనే ముందు ఇంటికి వెళ్ళిన ఆవిడ నేను వెళ్ళేదాకా చూస్తుంది, వెనక్కి వస్తుంటే కూడా చూస్తుంది. మా అమ్మగారు ఆవిడ. ఏంటి బాబు వెనక్కి వచ్చేస్తున్నారు అంది. ఏం లేదమ్మా, ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు లేరు, అందుకే వచ్చేస్తున్నాను. లేరా? ఉన్నారు బాబు అన్నది. లేరమ్మా, ఇల్లంతా చీకటిగా ఉంది, బయట ఎవరు లేరు, తలుపు దగ్గరికి వేసింది. ఉన్నారు బాబు అంది. లేరమ్మా, నేను వెళ్ళాను కదా. ఉన్నారు బాబు, నేను చూశాను అంది. అదేంటమ్మా అంత గట్టిగా చెబుతుందని సార్ నేను వెళ్ళేటప్పటికి అందరూ తలుపులు వేసుకొని లోపల ఉన్నారు. ఏం చేస్తున్నారని వెళ్ళాను. సినిమా వస్తుంది, ఇంటిల్లి పాది కూర్చొని సినిమా వస్తుంది. సార్ చూద్దామని కిటికీ దగ్గర కూడా వెళ్ళాను. నేను రండి, వీళ్ళ సంగతి ఏంటో పట్టుకుందాం అసలు వీళ్ళ సంగతి అని కిటికీ దగ్గరికి వెళ్ళి కిటికీలు కూడా వేస్తున్నాయి. అంటే ఎంత జాగ్రత్త తీసుకున్నారో చూడండి, ఎవరికి కనపడకూడదని. తలుపులు వేసుకున్నారు, కిటికీలు కూడా వేసుకున్నారు. సరే వీళ్ళు ఎట్లాగైనా పట్టుకోవాలని తలుపు కొడుతున్నారు. ప్రకటన గ్రంథంలో ఉంది కదా, ఇదిగో తలుపునంతా నిలుచుండి పట్టుచున్నానని తలుపు కొడతంటే ఆ లోపల నుండి సౌండ్ వచ్చింది. ఎవరు ఆ మనిషి చూడవే అంది. అంటే ఏం చలనం లేదు. మళ్ళీ నేను మాట్లాడేసాను అనుకో, నాకు గొంతు గుర్తుపెట్టేస్తాను. అందుకని మళ్ళా తలుపు కొడుతున్నాను. కొడతంటే ఎవరో మనిషి చూడవే అంటుంది. మళ్ళీ ఏం లేదు. నేను ఇంకట్లా కొడుతున్నాను. కొడతంటే ఎవరో మనిషి అంది. మళ్ళీ నేను తలుపే కొడుతున్నాను. చూడవే, అది ఎవరికి అసలు బుద్ధి జ్ఞానం ఉందా అని అంటారు. అనేటప్పటికి ఆ వచ్చిన అమ్మాయి తలుపు తీయకుండా కిటికీ తీసి అన్నయ్య అక్కడి నుంచి లోపల నుంచి సౌండ్ వస్తుంది. మార్చు ఛానల్ మార్చు. నెమ్మదిగా తలుపు తీశారు. లోపలికి వెళ్ళేటప్పటికి కాగా నా ప్రియ సహోదరులారా, ఏం మాయగాళ్ళండి. ఎంత మాయ బ్యాచ్ విశ్వాసులు ఉన్నారు చూసారా. ఇదే టైప్ ఆవిడ. దేవుడు ప్రేమించి రక్షించి ఆయన పిల్లలుగా చేసుకొని తగని వారిని చేర్చుకొని ఆయన సంఘంలోకి తీసుకొస్తే ఆయన కొరకు పని చేయడానికి, ఆయన కొరకు సాక్ష్యం ఇవ్వడానికి, ఆయన కొరకు ఉపయోగపడడానికి సాకులు చెబుతున్నారు. ఎంత విచారం ఆలోచించండి. అందుకు సొలొమోను వెళ్ళిపోయాడు. సంఘర్షణకు లోనైన ఆవిడ అయ్యో పాపం గుర్తొచ్చినట్టుంది.
ఇంట్లో ఉండాల్సిన ఆవిడ వీధిలోకి వచ్చింది. ఏం జరిగిందో చూద్దాం. 6వ వచనం, నా ప్రియునికి వెళ్ళిపోయాను, అతని మాట వినుట తోడనే నా ప్రాణము సొమ్మసిల్లను, నేను అతని వెతికినా కనపడలేదు. ఇది మొదటి షాక్. అర్థమవుతుందా? ప్రభు పిలిస్తే పలక్కపోతే నువ్వు వెతికితే కనపడ్డాయన. ప్రభు పిలిచినప్పుడు లోబడకపోతే నువ్వు వెతికితే దొరకడాయన. ప్రభు అంటే గోడకు తగిలించుకునే సొక్కా కాదు. అవసరం లేనప్పుడు తీసి అక్కడ తగిలియడం, అవసరమైనప్పుడు ఇది చేసుకోవడం. ఆయన రోషం కలిగిన వాడు. కనపడలేదు. తర్వాత చూడండి, కనపడకపోయాను, పిలిచినను పలకలేదు. వెతికితే కనపడలా, పిలిస్తే పలకలా. ఎందుకు పలకలా? ఆయన పిలిచినప్పుడు ఇప్పుడు పలకలేదు కాబట్టి. ఆయన పిలిచినప్పుడు ఇప్పుడు పలికిందా? పలకలా. ఎందుకు? ఆవిడ పలుకూరు ఆవిడ కాదు, అందుకే పలకలా. పలుకూరు వాళ్ళు అయితే పలుకుతారేమో, ఆవిడ పలకలా. నెక్స్ట్ ఏం చేసింది చూద్దాం. కనపడకపోయాను, పట్టణంలో తిరుగు కావలి వారు నా ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. ఎవరు ఎదురుపడ్డారు? ప్రియుడికి తలుపు తీయనందున ఎవరు దెబ్బ పడింది? కావలి వారి దెబ్బ. ఇదే షాక్ నంబర్ 2. ప్రభువుకి నువ్వు తలుపు తీయకపోతే దేవుడు నిన్ను కావలి వారికి అప్పగిస్తాడు. దెబ్బల మీద దెబ్బలు తగులుతాయి. ఏ హాస్పిటల్ కన్నా ఇల్లు ఏమి లేదంటారు, ఒంట్లో భాగాలు అంతే. దేవుడు కొడతాడు. ఆయన కొట్టాడంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థం. ఇప్పుడు ఈ గ్రంథకర్త 12వ అధ్యాయంలో మాట చెప్పాడు. తండ్రి తాను ప్రేమించు కుమారుని శిక్షించినట్లు దేవుడు తన యందు భయభక్తులు గలవారిని శిక్షిస్తాడు. లౌదిక సంఘంతో మాట్లాడుతున్నాడు, నేను ప్రేమించు వారికి నేను బుద్ధి చెప్తాను. షాకులు తగులుతాయి. దేవుని మాటకు లోబడకపోతే, దేవుని వాక్యానికి వినకపోతే షాకులు తగులుతాయి. జాగ్రత్త. దేవుడు అంటే ఒకవైపే చూడొద్దు. దేవుడు అంటే ఎవరో తెలుసా? ఒట్టి సత్యమే కాదు, ఒట్టి కృపే కాదు, కృప సత్య సంపూర్ణుడు ఆయన. ఒకవైపు కృప ఉంది, ఇంకోవైపు సత్యం ఉంది. కాబట్టి ఇవిడికి దెబ్బలు తగిలాయి. కావలి వారు కొట్టారు. కొట్టి ఏం చేశారు? ప్రాకారం మీద కావలి వారు. అసలు ఇవిడేం సాగు చెప్పింది? నేను వస్త్రం వేసుకొని అంది. చివరికి వేసుకొని వచ్చింది. వేసుకున్న ఏ వస్త్రం అయితే సాగు చెప్పిందో ఆ వస్త్రం లాక్కెళ్ళిపోయారు. దేవుని విషయాల్లో నువ్వు ఏ సాకులు చెప్తావో అవి నీకు దూరం అయిపోతుంటాయి. ఇప్పుడు నేను ఎవరి గురించి అయితే చెప్పానో వాళ్ళు నిద్రలేని రాత్రులు గడిపారు. మెంటల్ ఎక్కిపోయే సిచ్యువేషన్కి వెళ్ళారు. మా వాళ్ళ గురించి చెప్పాను. జాగ్రత్త. దేవునితో తమాషాలు చేయొద్దు, ఆటకాయతనంగా ఉండొద్దు. కరెంటు మంచిదా చెడ్డదా? ఎందుకు మంచిది? అది లేకపోతే మనం ఉండలేము. మరి కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకుంటే మరి మంచిదే అన్నారు. గాలి
దానిని వాడుకోవలసిన రీతిగా వాడుకుంటే మంచిది, అజాగ్రత్తగా ఉంటే పడుతుంది. దేవుడు కూడా అంతే. ఆయనతో నువ్వు ఉండవలసిన రీతిగా ఉంటే దీవిస్తాడు, ఆయనతో అజాగ్రత్తగా ప్రవర్తిస్తే కొడతాడు. దెబ్బలు పడ్డాయి ఆవిడకి, చివరికి లొంగింది లేదు. కాబట్టి నేను చెప్పదలిచిన మొదటి మాట, అలక్ష్యంగా బ్రతికే విశ్వాసులు దెబ్బలు తింటారు. ఇదే మాట లూకాసు వార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభువు చెప్పాడు, తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి అలాగూ చేయని దాసునికి అనేక దెబ్బలు తగులు. ఏం తగులుతాయి? ఎరిగి చెయ్యనోటికి. ఇప్పుడు చెప్పండి నా వైపు, అందరు చూడండి నా వైపు. మీకు విజ్ఞాపన కూటమి ఇప్పుడు శనివారం మానకుండా విజ్ఞాపన కూటానికి వచ్చేవాళ్ళు ఎంతమంది చేయొద్దండి? మానకుండా 1, 2, 3 మరి ఎంతమంది ఉన్నారు? మాకు ముగ్గురేనా? ఇప్పుడు చెప్పండి, దేవుడు ప్రేమ కలిగినోడా న్యాయవంతుడా? నాకు చెవుడు ఉంది, ఇలాంటప్పుడే మామూలుగా లేదు. దేవుడు ప్రేమ కలిగినోడా న్యాయవంతుడా? రెండునా? సరే, మరి ప్రేమ కలిగినోడు కాబట్టి ప్రేమిస్తున్నాడు, మరి న్యాయవంతుడు కాబట్టి మిమ్మల్ని కొట్టాలో వద్దా? గుర్తుపెట్టుకోండి, వేస్తాడు. ఈసారి మానేశారా పడుతుంది. పడమని కూడా చెప్పి ప్రార్థన చేస్తా ఈరోజు నేను. మీరే చెప్పారు కదా ప్రేమ కలిగినోడు న్యాయవంతుడు అని, మరి న్యాయం చేయాలో వద్దా? చేయాలిగా. దేవునితో ఆటలాడద్దు, దేవునికి దూరంగా బతకద్దు. ఆరాధనకి టైంకి రావాలా, ఆలస్యంగా రావాలా? టైంకి రావాలి. కానీ మనం ఏమంటాం తెలుసా, మీ ఆఫీస్కి టైంకి వెళ్ళి సంతకం పెడితే ఆ టైంకి వెళ్ళకుండా ఆ సంతకం చేసే పుస్తకం తీసేస్తే వాళ్ళను మంచోడు అంటామా, తీసేసిన వాడిని మంచోడు అంటామా, లేకపోతే ఆలస్యంగా వచ్చినా పర్లేదులే పెట్టండి సంతకం అనేవాడిని మంచోడు అంటామా? మా ప్రశ్న అర్థమైందా? ఆలస్యంగా వెళ్ళినా, 1 గంట లేటుగా వెళ్ళినా పర్లేదు సంతకం పెట్టేళ్ళు అనేవాడిని మంచోడు అంటావా? 1 గంట లేటుగా వచ్చావు కాబట్టి హాఫ్ డే అర్ధ రోజు సీఎల్ పెడుతున్నా అనేవాడు మంచోడు అంటావా? మంచోడు అంటారు. మరి దేవుడు 1 సారి 2 సార్లు, అందుకే గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందో తెలుసా, 3 సార్లు చూస్తారు, 2 సార్లు చూస్తారు. 3వ సారి కూడా వరుసగా లేటుగా వస్తే 1 డే సీఎల్ కట్. గవర్నమెంట్ రూల్ అది. ఈ రాత్రి మీటింగ్ ఎన్నింటికి అని చెప్పారు? 6:30. 6:30కి ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంతమంది చేస్తాను సార్? మరి మిగతా వాళ్ళు అబ్బే మాకు వాళ్ళు చెబుతుంటారండి, మేము చేసేది చేస్తుంటామండి అని అంటారా? జాగ్రత్త. ఒక సమయానికి కట్టుబడినప్పుడు సమయానికి మనం ఇక్కడ ఉండాలి. క్రమశిక్షణ. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో అంత ఖచ్చితమైన వాడు కూడా. అందుకని ఆవిడికి దెబ్బలు తగిలాయి. ప్రభువు లేకుండా నువ్వు వేరే జీవితాన్ని జీవిస్తుంటే దెబ్బలు పడతాయి. ఇది అలక్ష్యపు విశ్వాసులు. దేవుణ్ణి బయట పెట్టి తలుపేసుకున్నవాడు. మత్తయి 6లో దేవునితో తలుపు వేసుకున్నవాడు, వాళ్ళు ప్రతిఫలం పొందారు. ఈ పరమగీతం 5లో దేవునిని బయటపెట్టి, ప్రియుణ్ణి బయటపెట్టి తలుపేసుకున్న వాళ్ళకి దెబ్బలు తగిలాయి. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన 3:20. దొరికిందా? ఇదిగో తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినలా వచ్చి నేను నాతో కూడా అతడును భోజనం. నేను తలుపు దగ్గర. దీని అర్థం ఏంటంటే యేసు ప్రభుని తలుపు బయట నిలబెట్టి వేసిన విశ్వాసి అనుకోవచ్చు, అవిశ్వాసి అనుకోవచ్చు.
అంటే యేసు ప్రభువుతో సంబంధం లేకుండా ఎక్కడ పెట్టేశారు? తలుపు బయట పెట్టారు. అందుకే పురాతన కాలపు భక్తుడు ఒక ఆయన పాట రాశారు. ఏం పాట తెలుసా? హృదయమనెడు తలుపు నాద యేసు నాదుండు నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. ఆయన హృదయం బయట ఉన్నాడు. ఈ రాత్రి తలుపు తడుతున్నాడు. ఇక్కడ ఉన్న దేవుని వాక్యం వింటున్న సోదరులారా, ప్రియులారా, యవన బిడ్డలారా, చిన్నపిల్లలారా, ఆలోచన చేయండి. ఈ రాత్రి మీకు మామూలుగా తడితే వింటలేదని విజయవాడ నుంచి ఒక సేవకుని రప్పించారు. ఎంతమంది సేవకులు? ప్రభుదాస్ గారే వచ్చారా? శ్యాంబాబు గారే వచ్చారా? రాజారావు గారే వచ్చారా? చిరంజీవి గారే వచ్చారా? ఎంతమంది సేవకులు? ఎదురేజర్ గారే వచ్చారా? ఎంతమంది వచ్చారు? అయినా లొంగటం లేదని మళ్ళీ ఇంకొక విజయవాడ ఆయన రప్పించారు. అయినా లొంగకపోతే ఏం చేస్తాడు? చూస్తా ఊరుకుంటాడా? జాగ్రత్త. తలుపు వేసుకొని బ్రతుకుతూ ఉంటే, దేవునికి వేరుగా బ్రతుకుతూ ఉంటే, మారు మనసు రక్షణ అనుభవం లేకపోతే, ఆయన తలుపు బయట ఉంటే తలుపు మూతపడిపోద్ది. అందుకే ఇప్పుడు నేర్పిన పాటలో మొదటి చరణం, ప్రజల ఎదుట 10 మంది, ప్రభువులో 5గురు, ఆదిలో అనేకులు, అంతంలో కొందరే. తర్వాత ప్రజల ఎదుట 10 మంది, వెలిగే దివ్వెలు చెప్పు నిరందరూ, ఆరు నింపుడో కొందరెరుగరు. వెలిగే దివ్వెలు చెప్పునివి, కానీ ఇప్పుడు ఆరిపోతే వాళ్ళకి తెలియదు. ఏం జరిగింది అక్కడ? తలుపు వేయబడింది. 25వ అధ్యాయంలో మీరు చదివితే తలుపు వేయబడింది వాళ్ళకి. నువ్వు తలుపు మూసుకొని బతుకుతూ ఉంటే దేవుడు రేపు నీకు పరలోకంలోకి రాకుండా ఏం చేస్తాడు? తలుపు వేసేస్తాడు. అందుకే ఆ భక్తుడు రాశాడు, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతోరగని నాదా ఎంత దయతో పిలుచుచున్న ఇప్పుడు మిమ్ముల. ఇప్పుడు కూడా పిలుస్తున్నాడు. ఈ మే నెల 4వ తారీఖు ఇప్పుడు కూడా పిలుస్తున్నాడు. మిగతా వాళ్ళ ద్వారా సంఘంలో వాక్యాలను పెంచలేదని ఊర్ల నుంచి తెప్పించి, పెద్ద పెద్ద సేవకులను తెప్పించి, నాకు లాంటి చిన్నోళ్ళతో కూడా తెప్పించి, ఇంకా ఆయన ప్రేమ పడుతూనే ఉన్నాడు. తలుపు తీయలేదనుకో జరిగేదేంటో తెలుసా? నువ్వే అపాయంలో చిక్కుకుంటావు. నా చిన్నతనంలో నేను ఒక కథ విన్నాను. అడవిలో ఒక కుటుంబం భార్యాభర్త నివసిస్తున్నారు. భర్త బాగా తాగి భార్యను కొట్టడం, దూషించడం అలవాటు. ఆ వ్యసనం ఉన్న వ్యక్తి ఏ చిన్న కారణానికైనా తగాద పెట్టుకుంటాడు. ఎలా పెట్టుకున్నాడో తెలుసా? మాంసం కూర వండింది అనుకోండి, పప్పుచారు ఎందుకు చేయలేదు అని గొడవ పెట్టుకుంటాడు. పప్పుచారు చేసింది అనుకోండి, పచ్చడి ఎందుకు చేయలేదని గొడవ పెట్టుకుంటాడు. పచ్చడి చేసింది అనుకోండి, మాంసం కూర ఎందుకు చేయలేదని గొడవ పెట్టుకుంటాడు. ఏది పెట్టుకున్నా గొడవే. ఒకరోజు పప్పుచారు చేసినాడు, మాంసం కూర ఎందుకు చేయలేదు అని గొడవ పెట్టుకున్నాడు. బాగా డోసు ఎక్కువైనట్టు కొట్టి భార్యని బయటికి దోసేశాడు. అడవిలో భార్య, అయ్యా రాత్రిపూట భయం వేస్తుంది, లోపలికి తీసుకొచ్చి రేపు నీకు కావాల్సింది వండి పెడతాను. నన్ను అవమానం చేస్తావా అంటాడు. లోపల మంచం మీద పండుకొని పాటలు పాడుకుంటున్నాడు. ఆవిడ బయట తలుపు బయట పెట్టి, తలుపు భయం వేస్తుంది, క్రోర ముఖాలు ఇల్లుకి వెళ్ళే టైం, భయం వేస్తుంది, తలుపు అయ్యా అంటే తలుపు ఇట్లా మర్యాదకి వెళ్ళిపో, రాత్రంతా అక్కడే ఉండు, నేను బయటకు వచ్చానా నువ్వు చచ్చావే అంటున్నాడు. తలుపు పడతా ఉంది. ఈ సౌండ్ ఇది దూరంగా ఉండే చిరత పులి
గమనిస్తుంది, రే ఈరోజు ఏదో నాకు మంచి బిర్యానీ దొరికిందిరా, వెళ్తే 2 దొరికేలాగున్నాయి. ఈ బయట ఉన్న ఆవిడ భార్య ఈ నూర్పుడు తీసేలాగా లేడని బయట ఉన్న గడ్డి వాళ్ళ దగ్గరికి వెళ్ళి లోపటికంతా దూరిపోయి పైన ఉన్న గడ్డి నెత్తి మీదకి లాక్కొని తలకాయ ఇలా బయట పెట్టి చూస్తూ ఉంది. ఈ పులి దగ్గరికి వచ్చింది, అటు ఇటు చూస్తుంది. ఇందాక తలుపు దగ్గర ఎవరో కొట్టారే, ఏంటి ఏం కనపడలేదు అని ఆలోచించి లోపల నుంచి పాటలు ఏం పడుతున్నాయి. ఆడేం పాడుతున్నాడు, తాగినోడికి ఏం పాటలు వస్తాయి, పిచ్చి పిచ్చి పాటలన్నీ పాడుతున్నాడు. ఇక ఇప్పుడు ఓహో నా ఆహారం లోపల ఉందన్నమాట అని ఇది కొడుతుంది. ఇప్పుడు పడుతుంటే లోపల నుంచి వస్తున్నాడు, ఏమే నీకే చెప్పేది, నేను బయటకు వచ్చానంటే నువ్వు చచ్చేవే అంటున్నాడు. కానీ తలుపు కొట్టేది ఎవరు, పులి. మళ్ళీ కొడుతుంది, ఇది కొడుతుంటే నీకేమే చెప్పేది, బయటకు వచ్చానంటే తలకాయ మిగిలిపోద్ది అంటున్నాడు. మళ్ళీ తలుపు కొడుతుంది. అది విసుకొచ్చి తలుపు పక్కనే ఉన్న పచ్చని బండ తీసుకొని చూడు ఏం చేస్తానని తలకాయ బాగా పడదామని గాలిలో ఎత్తాడు. ఎత్తిన బండి ఎత్తినట్టు గాలిలో ఉంది. దానికంటే ముందు దాని వేగవంతమైన పొదునైన పంజా వీటి డొక్కలో పడింది. ఒక్క దెబ్బతో లోపల ఉన్న పేగులను బయటికి లాగి మెడకాయ పట్టుకొని బయటికి ఈడ్చుకెళ్ళి రక్తం తాగి వదిలేసి వెళ్ళిపోయింది. రాత్రంతా గడ్డి మామిలో ఉండి భార్య బయటకు వచ్చి ఆ పక్కన వాళ్ళు ఈ పక్కన వాళ్ళని పిలిచి జరిగిందంతా చెప్పింది. ఆమె ఏడుస్తుంది, అయ్యా రాత్రి నా మాట నేను తలుపు తీసుంటే నువ్వు క్షేమంగా ఉండేవాడు, నేను క్షేమంగా ఉండేవాడు. నాకు తలుపు తీయకపోవడం వల్ల నువ్వు ఏ స్థితిలో పడ్డావో చూసావా? మీకు చెప్తూ ఉంటే పాపం అనిపిస్తుంది, కానీ యేసు ప్రభు నమ్ముకోకుండా ఆయన వాక్యంతో హృదయాన్ని తగ్గేటప్పుడు తలుపు తీయకుండా ఉంటే నీకు పట్టే గతి కూడా అదే. దొరుకుతావు, చిక్కుతావు. తీయవలసిన వాడికి తలుపు తీయకపోతే నీవు నిన్ను చంపేవాడికి తలుపు తీస్తావు. గొర్రె గురించి ఆ మాటే చెబుతారు. గొర్రె మొక్కేవాడికి వరమిస్తుందా, మెడకాయ తెంచేవాడికి వరమిస్తుందా అని అంటే గొర్రె గురించి ఏం చెప్తారు? మొక్కేవాడికి ఇవ్వదంటారు, మెడకాయ తెంచేవాడికి ఇస్తుందట. చాలా మంది మనుషులు అలాగే ఉన్నారు. సర్వాధికారి అయిన దేవుడు, దేవాది దేవుడు, నరావతారిగా దేవుడే మనిషి భూలోకానికి దిగి వచ్చి పాప మానవుల కోసం ప్రాణం పెట్టి, అయ్యా నన్ను నమ్ముకోండి, మీకు ముక్తి కలుగుతుంది, మీకు స్వర్గం కలుగుతుంది, మీరు నాకేమి ఇవ్వక్కర్లా, మీరు మతం మానక్కర్లా, మీరు నా కొరకు కొబ్బరికాయలు కొవ్వొత్తులు ఏమి తేనక్కర్లా, కేవలం నా ఎంత విశ్వాసం ఉంచండి, మీ హృదయమైన తలుపు తడుతున్నాను, తలుపు తీయండి, మీకు మేలు కలుగుతుంది అని చెబుతుంటే చాలా మందికి ఎక్కట్లా. మత మార్పిడిరా అనేది కొందరు, మాకెక్కడ కుదురుతుంది అనేది కొందరు, తలుపు అయితే తీయట్లా. కానీ ఈ రాత్రి ముగింపులో ఒక మాట చెప్తున్నాను, తీయవలసిన వ్యక్తికి నువ్వు తలుపు తీయకపోతే నిన్ను చంపేవాడికి తలుపు తీయాల్సి వస్తుంది. ఈ రాత్రి వాక్యం అర్థమైతే దేవుని వైపు తిరుగు, లోబడు. అందుకే నేను 7వ తరగతి చదువుకునేటప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్నాను. 7th క్లాస్లో. ఈ రాత్రి ఆయన తలుపు తీస్తావా? తల వచ్చండి, ప్రార్థన చేసుకుంటాం. మీటింగ్ ముగింపులో నేను ఒక ప్రశ్న అడగాలని కోరుతున్నాను. ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదో, ప్రభు కొరకు తలుపు తీయలేదో, అయ్యా ఈ రాత్రి నేను ఆయన కొరకు తలుపు తీయాలని కోరుకుంటున్నా, నా జీవితంలోనికి ఆయన రావాలని కోరుకుంటున్నా. అది కోరుకుని చిన్నపిల్లలు కానీ, యవనస్తులు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ ఎవరైనా ఉన్నారా? ఉంటే మీ చెయ్యి పైకెత్తి చూపించండి. మీ కొరకు
రక్షణ తీర్మానపు ప్రార్థన చేపించి పంపిస్తాం. అందరు కళ్ళు మూసుకోండి, ఎవరు కళ్ళు తెరవద్దు. అది మీ పని కాదు. మీకు వాక్యం అర్థమైతే వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేయండి. ఈ రాత్రి నేను ప్రభువు నమ్ముకుంటానయ్యా, ఆయనకి నా హృదయం అనే తలుపు తీస్తానయ్యా అనేవాళ్ళు, చిన్నపిల్లలు కానీ యవనస్తులు కానీ ఎవరైనా ఉంటే మీ కుడి హస్తాన్ని ధైర్యంగా ఎత్తి చూపించండి. చెయ్యెత్తడం వల్ల రక్షణ రాదు, కానీ రక్షించబడాలంటే ధైర్యంగా మనుషుల ముందు ఒప్పుకోవాలి. నేనేం బలవంతం చేయను, ఒత్తిడి చేయను. ఇది మత మార్పిడి కాదు. ప్రభువు వైపుకు తిరగడానికి, తండ్రిని చేరడానికి, సృష్టికర్తను నమ్మడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఎవరైనా ఉన్నారా? మంచిది. ఒకవేళ ఈ వాక్యాన్ని బట్టి ఎవరైనా తీర్మానం చేసుకోవాలని ఇష్టపడిన వాళ్ళు కూడిక అనంతరం ముందుకొచ్చి పెద్దలను కలవండి, మీకు సహాయపడతారు. దయగల ప్రభువా, ఈ రాత్రి మీరిచ్చిన ఈ వాక్య తలంపులను బట్టి స్తుతిస్తూ వాక్యము విన్న అందరి హృదయాల్లో ఫలింపచేయమని యేసు ప్రభు దివ్య నామమున వినయంతో వేడుకుంటున్నాము తండ్రి.